ఒకళ్ళు సూర్యేణ చక్రితం మూర్ధిని, సూర్యుడేమో పైన గొడుగు పట్టుకుంటే, చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే, గంగాయములు ఇద్దరు వెనకాతల సేవిస్తుంటే, మంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైనటువంటి రూపంతో అందాలకి అందంగా ఎంత సౌందర్య రాశియో అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచొస్తున్నాడు. చూసింది, అబ్బా ఈయన మా అల్లుడు కన్యాదానం చేస్తానని అంది. కానీ అలా కనబడితే ఎప్పుడైనా అలా కనపడడమ్మా, ఒక ప్రయోజనానికి కనపడ్డాడు. ఒక ప్రయోజనం రైతే, మళ్ళీ ఆ ప్రయోజనం అంటే త్రికరణ శుద్ధి లోపించి హిమవంతుడితో వాదించి నమ్మి శివుడు ఇలా ఉంటాడని చేస్తున్నా ఆవిడికి ఎక్కడో మనసులో బెరుకుండిపోయింది. అలా ఎందుకు కనపడ్డాడని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యలేరు. ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్లి తానే పాడు చేసుకుని తలవంపులు తెచ్చుకొని అవమానాలు